భూ హక్కు పంపిణీ పత్రాలు వాస్తవంగా రీసర్వే చేసి ఆ పత్రాలు ఇచ్చేటువంటి దాదాపు 20 లక్షల మందికి సంబంధించింది ఇప్పుడు మళ్ళీ నిలిపివేశారు. ఎందుకయ్యా అంటే పట్టాదార్ పాస్ పుస్తకాల తరహా ఇవి శాశ్వత భూ హక్కు పంపిణీ అన్నటువంటి ఇది చేయడానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని ఆపేశారు. రీజన్ ఏంటంటే ఆ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండటం అన్నటువంటి కారణంగా ఇప్పుడు మళ్ళీ కొత్త పుస్తకాలు ప్రింట్ చేసి వేగంగా సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. శాశ్వత భూ హక్కు అనేటటువంటిదే ఉండాలి. ఎందుకంటే ఎవరి భూమికి వాళ్ళని 20 ఏళ్ళు దాటిన తర్వాత అంతకుముందు చంద్రబాబు గారు కూడా అని ఉన్నారు. ఆ తర్వాత ఆయన భూదార్ అంటూ ఒకటి టెస్ట్ కూడా పెట్టారు సింహాచలం దగ్గర. అది ఈ లోపుగా ఆయన దిగిపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఏళ్లలో ఇచ్చేసి ఉంటే సరిపోయేది, కానీ చిట్ట చివరి ఏడాది చేసుకొచ్చారు. అది కూడా బొమ్మలతో ఇచ్చుకొచ్చారు. ఆ బొమ్మలతో చేయడం తప్పే. ఎందుకంటే ఆస్తి హక్కుకి బొమ్మలు ఉండటం కరెక్ట్ కాదు. ఏ నాయకుడు చేసినా అది తప్పే. కాబట్టి అది తీసేసి కొత్త ప్రింట్ చేయాలి. ఇప్పుడు అవన్నీ 20 లక్షల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 20 లక్షల మందికి అందాల్సినవన్నీ ఆగిపోతున్నటువంటి కాబట్టి అది సర్వే రాళ్ళ మీద ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అది ఓవర్ యాక్షన్ చేశారు వాళ్ళు అన్నటువంటి. అట్లాగే ఆ ఓవర్ యాక్షన్ పక్కన పెట్టించారు కాబట్టి ఆ ప్రజలే ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ కాగితాలు వేగంగా ఇస్తే చంద్రబాబు గారి పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు.